విష ప్రచారం చేసి వాళ్ళు ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అదేవిధంగా మౌలానా ఆజాదీ భూముల అంశంలో కలెక్టర్ జస్ట్ ఒక నోటీస్ ఇస్తే దాన్ని ఒక తప్పుడు ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేసి నిన్న నందినగర్లో కేటీఆర్ ఇంట్లో మొత్తం కూడా ఒక ప్రచారం చేసి దానికి ఒక ఆజ్యం పోసే ప్రయత్నం జరిగింది. అదేవిధంగా ఇవాళ అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, నిరుద్యోగుల మధ్య మళ్ళీ ఒక అగాధాన్ని సృష్టించారు. నిన్న శాసన మండలిలో ఇవాళ ప్రైవేట్ రంగంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాల గురించి శ్రీధర్ బాబు గారు మాట్లాడితే ఆ మాటలను బీఆర్ఎస్ మీడియా వక్రీకరించి ఇటు నిరుద్యోగుల మధ్య విద్యార్థుల మధ్య ప్రభుత్వానికి ఉన్నటువంటి అనుబంధాన్ని ఇవాళ విద్వేషపూర్వకంగా రెచ్చగొట్టి వాళ్ళు ఇవాళ కేవలం నిరుద్యోగులని రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నటువంటి కుట్రగా మేము భావిస్తా ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ 2026లో నిరుద్యోగులకు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలతో పాటు తెలంగాణలో నిరుద్యోగులకు మరిన్ని ఉద్యోగాలు భర్తీ చేయాలనే ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి ఉందనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఇది ఉద్యోగాలు ఇచ్చే ప్రభుత్వం, నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రభుత్వం కాబట్టి ఏడాదిలోని 65,000 ఉద్యోగాల నియామక పత్రాలు ఇచ్చి నిరుద్యోగులకు ఆసటగా నిలిచినటువంటి ప్రభుత్వం ఇది కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. లీకేజీ ప్యాకేజీలతో నిరుద్యోగుల ఆత్మహత్యల కారకులైన మీరు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడితే చాలా సిగ్గనిపిస్తా ఉందని కూడా నేను ఈరోజు కేటీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దయచేసి తెలంగాణ ఉన్నటువంటి నిరుద్యోగులారా, విద్యార్థులారా, మీరు తప్పుడు ప్రచారం కానీ కేటీఆర్ మోసపు మాటలు కానీ మీరు ఎవరు కూడా లోను కావద్దని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాను. మీకోసం, మీ భద్రత కోసం, మీ జీవితాల కోసం ఈ ప్రజాప్రభుత్వం ఉంది, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారని విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రానున్న రోజులలో మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ తెలంగాణలో ఉండబోతా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిరుద్యోగుల మధ్య ఇవాళ పోరాటాలు విద్వేషాలు రెచ్చగొట్టి వాళ్ళు చలిగాచుకోవాలనే ఆలోచనతో కుట్రపూరితంగా వ్యవహరిస్తా ఉన్నారు. తెలంగాణ సమాజం, పౌర సమాజం గమనించాలని మరొకసారి తెలంగాణ యువతకు మేము పిలుపునిస్తా ఉన్నాం. మేము విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధితో ఉన్నాం. వాళ్ళ జీవితాల పట్ల, వాళ్ళ పోరాటాల పట్ల 10 ఏళ్ల పాటు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ స్థితిగతులను దగ్గర నుంచి చూసినాం కాబట్టి ప్రభుత్వానికి వాళ్ళ పట్ల ఒక విజన్ ఉంది, ఒక ఆలోచన ఉంది అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఈ యొక్క విష ప్రచారాలకు, తప్పుడు ప్రచారాలకు లోను కావద్దని తెలంగాణ సమాజానికి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ, నమస్తే.